హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఈరోజు ఒక పెళ్లి టాపిక్, ఒక ఫంక్షన్ల గురించి చెప్పదలుచుకున్నాను. వెనకటి రోజుల్లో పల్లెటూరుల్లో ఏం ఫంక్షన్ చేసినా, ముఖ్యంగా పెళ్ళి, చక్కగా తాటాకు పందిర్లు వేసి చుట్టాలంతా ఒక నెల రోజుల ముందు నుంచి వచ్చి మన ఇంట్లో ఉంటూ ఆ పెళ్లి మందర పాలు కడుతూ చేస్తూ ఎంత అందంగా చుట్టాల హడావిడితో ఎంత మంచిగా ఎలా ఉండేయండి. అసలు ఆ రోజులే పోయాయి. ఎవరి కాళ్ళు కళ్యాణ మండపాలు బుక్ చేసేసేయటం, పెళ్ళి కుదిరింది అంటే ఫస్ట్ ఫంక్షన్ హాల్ బుక్ చేసేయటం, ఎంగేజ్మెంట్కి ఫస్ట్ చేయటం, తర్వాత సెకండ్ పెళ్ళికి బుక్ చేసేయడం, ఆ తర్వాత కుదిరితే అదే హాల్ దానికి, లేదంటే రిసెప్షన్కి మళ్ళీ ఇంకో హాలు, ఎన్ని కుదిరితే అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం, పెళ్లి కార్డులు వేసేయడం, వాట్సాప్లో చక్కగా మెసేజ్ ఒకటి పంపించేసేయడం, కార్డుని దూరంగా ఉన్నాము రాలేకపోతున్నాము సో కాబట్టి కంపల్సరీగా అటెండ్ అవ్వండి అని ఒక మెసేజ్ పెట్టేసి ఒక ఫోన్ చేసేయటం, ఇది జరుగుతుంది. ఇది వ్యవస్థ. కానీ వెనకటి రోజుల్లో ఎలా ఉండేదండి, ఒక నెల ముందు 2 నెలల ముందు వెనకటి పెద్దవాళ్ళందరూ కలిసి కుటుంబానికి సంబంధించిన ప్రతి ఒక్కళ్ళు కూడా యాడ్ అయ్యేవాళ్ళు. అందరూ ముచ్చటగా ఒక్కొక్కరు ఒక్కో పని చేసుకుంటూ పెళ్ళి హడావుడంతా కూడా చాలా చక్కగా కనిపించేది. అసలు ఇప్పుడు చూద్దామన్నా అది లేదు. రేపు పెళ్ళి అనగా దగ్గర వాళ్ళు వస్తున్నారు, అంటే ఫ్యామిలీ మెంబర్స్. ఈవెన్ పెళ్ళైన తర్వాత వెళ్ళిపోతున్నారు, ముందులు అంటున్నారు, అవంటున్నారు, ఇవంటున్నారు. నెక్స్ట్ మళ్ళీ రిసెప్షన్కి అట్నుంచడే ఫంక్షన్ హాల్స్కి రావటమే తప్ప ఒక్క నైట్ నిద్ర చేస్తున్న పాపం లేదు. వీళ్ళు కూడా పిలిచేవాళ్ళు కూడా అబ్బా అంత ఇరికైపోద్ది, వాళ్ళంతా వస్తే హడావుడి అయిపోద్ది, ఇప్పుడు వాళ్ళందరికీ మర్యాదలు ఎక్కడ జరిగి వస్తాయి, మనకి ఎవరి కాడమే బాగోజు వస్తుంటే ఏమో లేట్ వాళ్ళు వచ్చి వెళ్ళిపోతారు కానీ యాటిట్యూడ్తో ఉంటున్నారు. కానీ హార్ట్ఫుల్గా మన ఇంటికి ఒక నెల రోజులు వచ్చి ఉండాలి, 10 రోజులు వచ్చి ఉండాలి, మన వాళ్ళంతా ఇలాంటప్పుడే కదా కలిసేది అని వాళ్ళ పిలుపులోనూ అదే ఉంటుంది, వీళ్ళు రాకలోనూ అదే ఉంటుంది. ఎక్కడికెక్కడికి ఎంత దూరం పెరిగిపోతుంది చూడండి. ఒక ట్రెడిషనల్స్ మారిపోతున్నాయి, పద్ధతులు మారిపోతున్నాయి, ప్రతిదీ ఆల్టర్నేట్ చూసుకోవటం. కొన్ని లక్షలు కోట్లు పెట్టి పెళ్లి చేసే వాళ్ళు కూడా ఉంటారు, కొన్ని కోట్లు. కానీ అక్కడ ఆ ఇంటి ముందు చేసే అందం అనేది ఉంటుందండి. వెనకటి రోజుల్లో చిన్న ఇల్లు ఉండనివ్వండి, పెద్ద ఇల్లు ఉండనివ్వండి, ఏదన్నా కానీ వాళ్ళ దొడ్లోనే తాటాకు పందిరి వేసి షామ్యాన వేసి చక్కగా చేసేవాళ్ళు. ఇంటి ముందే పెళ్ళి, ఫంక్షన్ హాల్ అంటే తెలీదు. ఒకవేళ భోజనాలకి హడావులకి సరిపోదు ప్లేస్ అనుకుంటే ఏ పక్క దొడ్డు వాళ్ళనో ఎవరినో కొంచెం అడిగి బాగు చేయించుకుని అక్కడ కొంచెం ఒక 2 అడుగులు దూరమైన అక్కడ భోజనాలు పెట్టుకునేవాళ్ళు. ఎంతో ముచ్చటగా ఉండేది, ఎంతో హడావుడిగా ఉండేది, ఊరు కూడా అందంగా ఉండేది. ఇప్పుడు చూద్దామన్నా ఆఖరికి తక్కువలో ఉండేవాళ్ళు. ఏదో పులించేసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా వాళ్ళకి తగ్గట్టుగా కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాల్స్ ఎత్తుక్కుంటున్నారు. కానీ అసలు ఇంటి దగ్గర చేద్దామన్న ఆలోచన ప్రతిదీ ఉండట్లే, ఎవరికీ ఉండట్లా. అసలు అది దాంట్లో తప్పేంటో, అసలు ఎందుకు ఆలోచన అనేది వాళ్ళకి పోతుందో కూడా నాకైతే అర్థం కావట్లేదు. సో ఓకే, దాన్ని వదిలేసేద్దాం ఇంకా టాపిక్ అయితే. అవి విలేజెస్లో వెనకటి రోజుల్లో జరిగినాయి, ఇప్పుడైతే మారిపోతుంది. కానీ ఇంకొకటి ఉంటుంది, ఎవరన్నా ఒక పెళ్ళికో ఒక ఫంక్షన్కో, ఈవెన్ ఒక 21వ రోజు ఉయ్యాల ఫంక్షన్ దగ్గర నుంచి షష్ఠి పూర్తి వరకు ఒక మనిషికి ఎన్ని ఫంక్షన్స్ అయితే ఈ మధ్యకాలంలో ఉంటాయో ప్రతి ఫంక్షన్ ఏదో ఒకటి చేసుకోవచ్చు, దేనికో దానికి మనాతనాన్ని పిలిచవచ్చు. ఆ పిలిచినప్పుడు మనం ఎట్లా వెళ్ళాలి, మనం వాళ్ళని ఆ అక్షంతలు అనేది దేనికి పిలుస్తామండి, ఎంతమంది దీవిస్తే చల్లగా ఉండాలని, వాళ్ళకి అంత శుభం కలుగుతుంది అని మనం 10 మందిని, 100 మందినో, 1000 మందినో, 20,000 మందినో పిలుచుకుంటాం, అక్షంతలు వేయాలి, దీవించాలి అని. ఎంతమంది హార్ట్ఫుల్గా అక్షంతలు వేసి దీవిస్తున్నారు. ఆ ఫోటోలకి, వీడియోలకి, వాటికి వీటికి ఇచ్చుకోవటం, పోజులు చూసుకోవటం, మనం కట్టుకునే డాబు సర్లు, చీరలు, నగలు ఇవన్నీ చూపించుకోసం. అంటే మేము ఆడవాళ్ళం తక్కువ వాళ్ళం కాదు కదా. ఫస్ట్ జెంట్స్ సంగతి పక్కన పెట్టేసి వాళ్ళు ఎట్లా ఉన్నా పాపం నార్మల్గా వెళ్ళిపోతారు, చూసి వచ్చేసేస్తారు. కానీ ఆడవాళ్ళు మాత్రం అసలు ఫస్ట్ ఏదైనా ఒక గొప్ప వాళ్ళ ఫంక్షన్ అయితే మరీ హడావుడి, వాళ్ళన్నా ఏదైనా సరిపెట్టుకుంటారా, వీళ్ళు ఎక్కడ తగ్గేది లేదు. ఇంకా ఎక్కడికక్కడ ఒక షాపింగ్ చేయాల్సింది. అమ్మ వాళ్ళు పిలిచారా, వాళ్ళు ఫంక్షన్కి అసలు ఇంట్లో ఉన్న చీరలు ఏం కట్టుకెళ్తాం, వేరేది కొనాల్సిందే కానీ అంతే. దానికి తగ్గ జ్యువెలరీ, దానికి తగ్గ సెట్టింగ్స్, మేకప్లు, అవి ఇవన్నీ ఉన్నాయా లేదా, ఇవన్నీ సెట్ చేసుకుని వెళ్ళామా లేదా, ఇవి చూసుకోవటం. అక్కడికి వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు పోగొడతారు, నా చీరని ఎవరు పోగొడతారు, నా నగలు ఎవరు చూస్తున్నారు, లేకపోతే నాకంటే ఇంకెవరైనా గొప్పగా వచ్చారా, ఇవన్నీ మాత్రం వాళ్ళు అక్కడ చూసుకునేది. లేకపోతే ఉన్న కాసేపు గొప్పలు చెప్పుకోవడం, చేయటం. అంతేగాని అసలు అక్కడ అన్నప్రసన్నకి వెళ్ళినా, ఉయ్యాలకి వెళ్ళినా, షష్ఠి పూర్తికి వెళ్ళినా, ఒక పెళ్ళికి వెళ్ళినా, బారసాలకి వెళ్ళినా, లేకపోతే దేనికి వెళ్ళినా అసలు అక్కడ హార్ట్ఫుల్గా దీవించే సెక్షన్ పోయింది. అంతే పోయింది. అసలు వాళ్ళు పిలిచే కాన్సెప్ట్ ఎందుకు, మనం వెళ్తుంది ఎందుకు, అది చెయ్యాలి కదా, వెళ్ళిన పని అయితే మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి కదా, అదైతే పోతుంది. లేదు నెక్స్ట్ ఎవరైనా బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఫంక్షన్కి పిలుస్తారు. ఏదో పిలిచారులే, ఇప్పుడు ఆ ఫంక్షన్కి కూడా ఎక్కడ వెళ్తాం, ఇప్పుడు ఆ ఫంక్షన్కి కూడా వెళ్ళి ఏం చేస్తాం, దీనికి కూడా ఏం వెళ్తాంలే, ఎవరో ఒకళ్ళు వెళ్ళొస్తారులే
అంటే 10 లక్షలు ఉన్నాడు, లేకపోతే ₹1,00,00,000 ఉన్నాడు, లేకపోతే ₹1,00,00,000 పెట్టి ఫంక్షన్ చేసినాడు, నీకేమన్నా నువ్వు వస్తే నీకు మెడల్ ఏమైనా వేస్తాడా, గోల్డ్ మెడలు? లేకపోతే ఏమన్నా 10 లక్షలు నీకేమైనా రాసిస్తారా? అదేముండదు కదా. ఎవరైనా పిలిచారు ఆప్యాయత కోసం మనాతనాన్ని పిలుచుకుంటాం, మనకి దీవించాలి అనే దానికోసం పిలుస్తాం. ఇంకా కోటీశ్వరులు ఏంటి అంటే ఫంక్షన్కి పిలిచిన రిసీవ్ చేసుకోవడానికి కూడా మనుషులు పెట్టేస్తారు, వాళ్ళకి పలకరించే సెక్షన్ కూడా ఉండదు. కనీసం మిడిల్ క్లాస్, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఆప్యాయంగా రిసీవ్ చేసుకుంటారు. అబ్బా మన వాళ్ళు వచ్చారు, హ్యాపీగా రిసీవ్ చేసుకుంటామనే సంతోషంతో కనీసం హడావుడి పడిపోతూ కొంత ఎగ్జైట్ అవుతుంటారు. వాళ్ళల్లో అది కూడా ఉండదు. రిసీవింగ్ కూడా హాడాలను 10 మందిని పెట్టేస్తారు. వీళ్ళకి తెలుసో తెలియకో వీళ్ళు నవ్వి రిసీవ్ చేసుకున్నందుకే వాళ్ళకి 10,000 20,000 ఇచ్చేస్తారు ఆ పూటకి, ఆ 2 గంటలకి. ఆర్టిఫిషియల్ నవ్వు, ఆర్టిఫిషియల్ ఏదైనా ఆర్టిఫిషియల్లానే ఉంటుంది. మనాతనాన్ని మనం మాట్లాడుకునేది, మనం పలకరించుకునేది డిఫరెంట్గా ఉంటుంది. ఇవైతే ఇది ప్రజెంట్ ఉన్న వ్యవస్థ, ప్రజెంట్ జరుగుతున్న ఫంక్షన్స్ కానీ పెళ్ళిళ్ళు కానీ. అసలు ఇంటి దగ్గర చేసుకోవడమే ఫంక్షన్ తప్పు అయిపోయింది ఇప్పుడు. చులకన, మనంతా ఉన్నదంతా చూపించుకోవాలి. అప్పు చేసైనా సరే అవతలాడి కంటే మనం తగ్గేది లేదు. అప్పు అయినా పర్లా 10 ఏళ్ళు బతికినంతకాలం తీర్చుకుందాం, కానీ ఎక్కడ తగ్గకుండా చేసుకోవాలి. అసలు ఈ ఆలోచన ఎందుకు వస్తుందో అర్థం కావట్లేదు. వెనకట చేస్తే ఇంటి ముందు చేసేవాళ్ళు, లేకపోతే గుడిలో చేసేవాళ్ళు మొక్కులు ఉంటే, ఏ తిరుపతిలోనే. అసలు ఇప్పుడు ఏమీ లేవు. అన్నీ మహా అయితే 16 రోజుల్లోపో నెలలోపో పెళ్లి బట్టలతో తిరుపతి వెళ్ళి రావడం వచ్చేయటం మహా అయితే, అంతే. అంతకు మించి ఇంకా పెద్ద రిస్క్ తీసుకునేది జనాల కోసం, మనుషుల కోసం ప్రేమ ఆప్యాయతలు అవైతే లేవు. కానీ అందరితో కలిసి ఒక 10 రోజులు 20 రోజులు కలిసి ఉండి చేసుకునేవాళ్ళు ఆ పెళ్ళిళ్ళు ఎంత అందంగా ఉంటాయండి. అవి అసలు మనకి ఇంకా జీవితంలో ఇక రావు. ఇంకా అసలు నాకు తెలిసి ఇంకో నెక్స్ట్ 5 ఇయర్స్కి ఎలా ఉంటుందో అయితే అసలు నేనైతే గెస్ కూడా చేయలేకపోతున్నాను. ఆఫ్టర్ 5 ఇయర్స్కి ఇప్పుడే ఇలా ఉంది అంటే ఇంకా అసలు కనీసం ఇంట్లో అమ్మ నాన్నలకు కూడా చెప్పకుండా కూడా వాళ్ళు అకౌంట్లో బ్యాలెన్స్లు క్లియర్ చేసుకుని పెళ్ళిళ్ళు చేసేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదేమో. ఈవెన్ ఒకవేళ బతుకుంటే కనుక ఆ టైంకి ఆఫ్టర్ 5 ఇయర్స్కి అప్పుడు సిచ్యువేషన్ బట్టి అప్పుడు ఒక వీడియో చేసుకుందాం. ఇంక చేసేదేముంది, అప్పుడు మాట్లాడుకుందాం దాని గురించి. ఇంకా ఏదేమైనా మనుషులకి పద్ధతులకి విలువైతే ఇవ్వాలని అనుకుందాం, మారకూడదు అనుకుందాం. ఏమంటే